ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటామా? ఈ చేయి గుర్తా, కారు గుర్తా అంటారా, లేకుంటే పువ్వు గుర్తు బీజేపీ అంటారా? ఎవరు వస్తే మంచిగా ఉంటా అంటారు? ఏమో వాళ్ళు చేసినాడు లెక్క. అంతేనా? మరి ఇప్పుడే ఎట్లా చెప్పాం? వాళ్ళు వచ్చేటోళ్ళు ఎట్టాటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినాక చేసినాక తెలుస్తుంది. టీఆర్ఎస్ ఇంత ముందు కేసీఆర్ ఉండే కదా మనకు రాష్ట్రంలో, అప్పుడు ఎట్లుంది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, కేసీఆర్ మంచిగా చేసిండు. అంతేనా? ఇప్పుడు ఈ ఆడోళ్ళ బస్సు వల్ల ఎట్లా ఉందమ్మా? అది ఈ ఆడోళ్ళ బస్సులు సల్లంగా ఉట్టిగా పోయి తిరిగి వస్తారా ఈ ఆడోళ్ళు? అంతేనా? అంతేనా? మొగోళ్ళకి ఎక్కువ పెంచిండు, ఆడోళ్ళు ఉట్టిగా తిరిగి వస్తారు, పని లేకున్నా తిరిగి వస్తారు, తిరిగి వస్తున్నారట. అదే అదే సినిమాకి పోతారు. ఒక నెలకొక సినిమా చూసేది వారానికి ఒక సినిమా చూస్తారు. బస్సు ఫ్రీ కదా. ఉత్తగా కూర్చున్న వాళ్ళు కూడా ఏం చెప్తాను ఇంటికాడ ఉత్తగానే నన్ను తిరిగి వస్తారు. అది పెట్టుడు చాలా తప్పు. వస్తుంది. ఇప్పుడు నీళ్లు అవన్నీ మంచిగా ఉన్నాయమ్మా? నీళ్లు వస్తలేవు సార్ ఇక్కడ. ఈ రోడ్లు ఇవన్నీ ఎట్లున్నాయమ్మా? మరి అన్ని రోడ్లు అట్నే ఉన్నాయి. పింఛన్ ఆయన ఒక్కొక్కరికి ఉన్నది. మరి ఇంత ముందు 2000 వచ్చాయి కదా, 4000 ఇస్తానన్నాడు. అయ్యో 2 సంవత్సరాలు అవుతుంది అమ్మ. మరి 2 సంవత్సరాలు అయింది, ఆయన ఇయ్యలేదు. గ్యాస్ ఫీరి అన్నాడు, గ్యాస్ ఇయ్యలేదు. 2500 ఆడోళ్ళకి వేస్తా అన్నాడు, అయ్యి ఇయ్యలేదు. మళ్ళా ఇంకేంది పొలాలు పట్టా చేస్తా అన్నాడు, పట్టాలు చేస్తా అన్నాడు, అయ్యి చేయలేదు, ఏమీ ఇయ్యలేదు. మరి ఇంకా 3 నెలల్లో ఏం చేస్తాడో ఏం కథో ఏమో ఏం తెలుస్తలేదు. ఏమన్నంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు ఆయన. వచ్చాడు అప్పు చేసి పెట్టిండు అంటాడు. మరి అప్పుడైతే అప్పు చేసిండో ఏం చేసిండో తెలియదు, కానీ ఆయన అయితే కొంతవరకు మంచిగా చేసిండు, కొంత మేలు చేసిండు. చెప్పిండు అన్ని, కానీ ఏం చేస్తాడు? అది చెప్పటి వరకు ఉన్నది కానీ చేస్తాడు. ఫ్రీ బస్ అయితే వేసిండు. అది తీసేయాలి, ఫ్రీ బస్ తీసేయాలి. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ బదులు ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటారమ్మా? ఇప్పుడు ఆడోళ్ళకు 2500 వేస్తా అన్నాడు, అవి వేయాలి. పొలాలు పట్ట చేస్తా అన్నాడు, అవి చెయ్యాలి. మా నెలకు 4000 ఇస్తా అన్నాడు పింఛని, అవి చెయ్యాలి. రైతు బంధు వేస్తా అన్నాడు, అవి చెయ్యాలి. ఇప్పుడు ఆడోళ్ళకు కూడా ఇప్పుడు ఎవరికి 65 ఏళ్ళు దాటితే వాళ్ళకందరికి పింఛన్ ఇస్తా అన్నాడు, అవి ఇవ్వాలి. అట్లయితే పేదోడు బక్కోడు బతాడు. ఉన్నోనికే పెడతారు, పేదోడిని ఎవరు చూస్తలేరు. ఎవరు గెలిచేదాకా వెయ్యి అంటారు, కానీ గెలిచినాక పేదోనికి ఏం చేస్తలేరు. ఈ ఫ్రీ బస్సులలో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ టీచర్లు వీళ్ళే పోతున్నారు అని అంటున్నారు. బయట వాళ్ళు కూడా పోతారు, వాళ్ళు కూడా పోతారు. దాన్ని తీసేయాలి, అసలు బస్సు తీసేయాలి. బస్సు తీసేసి అన్నిటి పెట్టి ఇప్పుడు ఈ 6 పథకాలు చేస్తా అన్నాడు. గ్యాస్ 500కి ఇస్తా అన్నాడు, గ్యాస్ కూడా ఇస్తలేడు. మరి ఆయన ఏం చేసినట్టు? ఒక ఫ్రీ బస్సు తిరిగంటే ఎక్కడైనా తిరుగుతారు ఆడోళ్ళు, కొంతమంది చెడిపోతారు కూడా ఫ్రీ బస్సు చేయబట్టి. ఎందుకు ఫ్రీ బస్సు? పైసలు వాటి మీదనే వచ్చేది, వాటికే సున్నది చేసిండు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందమ్మా? మరి కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉంటా, అప్పుడు బీఆర్ఎస్ తెలుగుదేశమే మంచిగా. తెలుగుదేశం ఉన్నప్పుడు మంచిగా ఉంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ ఏది నాన్న ఏముంది నాన్న? బజార్లో కూర్చొని కూరగాయలు అమ్ముకుంటాను, ఏమన్నా వస్తానయా చేస్తానయా? ఓ పింఛన్ లేదా, బట్టలేదా, కాళ్ళు లేనో చేతులు ఎవ్వరు ఇవ్వలే. ఇస్తానని పుడలు తీసుకోపోయారు, ఇంత మటుకు రావా? ఏముందని ఒక కాళ్ళు లేవు, చేతులు లేవు, చూడన్నట్టు బిక్కపోయినావు కాళ్ళు చేతులు. పింఛన్ లేదా, ఏం లేదా, పైకి పోయినా ఇంత మటుకు రాలేదు. తెలంగాణ వచ్చి ఇంకా ఆయనతో పడిపోయింది. ఎవరు ఇచ్చిరా? వీళ్ళు ఇస్తానంటారు, వీళ్ళు పోతారు గెలిచిన దాకా, వాళ్ళు ఇస్తానంటారు, వాళ్ళు పోతారు గెలిచిన దాకా. ఎవరు ఇస్తలేరు. ఇక ₹1 ₹2 వస్తే ఖాళీ గంజి కూడా సరిపోవట్లేదు. ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇస్తారు, పింఛన్ వచ్చిన వాళ్ళకి పింఛన్ ఇస్తారు, మా సొంతలకి ఏం లేవు. ఏం లేవు నాయన. కిరాయి లేనా? ఇక ఫ్రీ కరెంట్ ఏమి వాళ్ళే తీసుకుంటారు. కిరాయిలలో ఒకటి 5000, ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు, 5000 పెట్టి ఇల్లు కిరాయి ఉన్నా కూడా కాల్ చేయరు. పెట్టినాం నాయన, మస్తు పెట్టినాం. ఇయ్యలే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇయ్యని వాళ్ళకి పింఛన్లు కూడా లేవు నాయన. పింఛన్లు కూడా లేవు, ఏం లేవు. వచ్చిన వాళ్ళు అడుగుతాను, అయ్యా పింఛన్ అయ్యా, కాళ్ళు లేవు, చేతులు లేవంటే వస్తాయి ఇస్తాం, ఈ ట్యాప్ ఇస్తాం, తప్పకుండా ఇస్తలేవు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నాయన మాకు నాయన వాళ్ళు ఎవరన్నది నేను కారు గుర్తే గెలవాలి. నాకైతే అదే ఇష్టం. వాళ్ళు ఇచ్చిన పింఛన్ ఇవ్వకునే గిట్ట అడక తింటాం, కానీ ఇవే గెలవాలి. కారు గుర్తే గెలవాలి.